అందరికీ నమస్కారం. ఉద్దానం ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక కొత్త శీర్షికని పరిచయం చేయబోతున్నాను. ఈ ఉద్దానం బుక్ని రచించినది బల్లెడి నారాయణమూర్తి గారు. ఇందులో కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఈ బుక్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇందులో మొదటి వ్యాసం వెన్నెలకో వీడ్కోలు. అది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వెన్నెలకో వీడ్కోలు. సముద్రం, వెన్నెల, వర్షం ఇవొక అందమైన అనుభూతులు. కానీ ఆ రోజు నాటి వెన్నెల నాకో వెంటాడిన జ్ఞాపకం. విలేకరిగా శ్రీకాకుళంలో పనిచేస్తున్న రోజులవి. రాత్రి 11 గంటలు కావస్తోంది. నైట్ డ్యూటీలో భాగంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి అవుట్పోస్ట్కి ఫోన్ చేశాను. కడుపు నొప్పి భరించలేక కళింగపట్నంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడే తీసుకొచ్చారని సమాచారం. ఇదే విషయాన్ని డెస్క్కు క్లుప్తంగా వివరించి అవుట్పోస్టుకు బయలుదేరాను. అప్పటికే పేజీల సమయం దాటిపోతుండటంతో వీలైనంత త్వరగా ఆ ఆత్మహత్యల వార్తా వివరాలను డెస్క్కు చెప్పటం అప్పటి నా బాధ్యత. ఆసుపత్రి అవుట్పోస్ట్లో కానిస్టేబుల్ అందుబాటులో ఉంటే గనక ఫోన్లో నా పని ముగిసేది. ఆ రాత్రి వేళ ఆసుపత్రికి వెళ్ళటం తప్పేది. కానీ ఆయన ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో వెళ్ళక తప్పింది కాదు. అప్పటి మా ఆఫీసు నుంచి ఆసుపత్రికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్ట్స్ కళాశాల పక్క నుంచి నాగావళి నది ఒడ్డు మీదుగా వెళితే గమ్యం కొంచెం దగ్గర. అంచేత ఆ రాత్రి నా ప్రయాణం ఆ దిశగా సాగింది. రాళ్ళు తేలిన రోడ్డు మీద నా సైకిల్ పెడల చప్పుడు వినిపిస్తోంది. నాగావళి తీరంలో గాలిపాట హాయినిస్తోంది. నది, వెన్నెల స్నానం చేస్తోంది. స్వచ్ఛమైన తెల్లని వెలుతురులో కొన్ని జంతువులు ఆటలాడుకుంటున్నాయి. అవి నక్కలో కుక్కలో తెలియడం లేదు. ఆ రాత్రి వెన్నెలే నాకు తోడు. ఆసుపత్రికి చేరుకునేసరికి 11:30 దాటింది. పొడవాటి చెట్ల నుంచి మెల్లగా పాకుతూ అవుట్పోస్ట్ గోడలపైన వెన్నెల మెరుస్తోంది. కరెంటు బల్బులు మగత నిద్రలో జోగుతున్నాయి. అవుట్పోస్టులో ఉండే తోటి పోస్ట్ మార్టంలో శవాలు కోసే వ్యక్తి ఎదురుగా వచ్చాడు. యముడు కూడా వచ్చేశాడన్నట్టు ఆయన నా వైపు చూశాడు. అప్పటికే శవాల తోటి బతుకు అనే శీర్షిక మీద ఆయన జీవనశైలి గురించి కథనం ఒకటి రాసి ఉన్నాను. కాబట్టి అతనితో చనువు ఏర్పడింది. అందుకే నన్ను నేరుగా రిజిస్ట్రేషన్ గదికి తీసుకుపోయి ప్రమాదాలు, నేరాలు వగైరా వివరాలు రాసే ఫైల్ చేతికిచ్చాడు. కడుపు నొప్పి భరించలేక భార్యాభర్తలు సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడం, వారి ఇతర వివరాలు ఆ ఫైల్లో చూసి డెస్క్కు ఫోన్ చేసి సంక్షిప్తంగా వివరించేశాను. అప్పటి నా విధి అలా ముగిసింది. గది నుంచి స్థిమితంగా బయటకు వచ్చాను. సరిగా అప్పుడే స్ట్రెచ్చర్ పైన తెల్లని గుడ్డలో చుట్టిన ఒక శవాన్ని తోసుకొని వెళుతూ తోటి కనిపించాడు. ఆయన నోటిలోని బీడీ పగులు పగులుగా ఆవరించుకుంటోంది. ఆరు బయట వెన్నెల దుప్పటి స్ట్రెచ్చర్కు దగ్గరగా వెళ్ళాను. తెల్లని గుడ్డను కాస్త తొలగించాను. చూస్తే వెన్నెల్లో ఆడపిల్ల శవం. కొంచెం తెరుచుకుని ఉన్న ఆ కళ్ళు నా వైపే చూస్తున్నాయి. గాజు గోళీల్లా మెరుస్తూ ఏవేవో భావాలు వ్యక్తం చేస్తున్నాయి. చెంగున లేచి తన మధ్యలో వదిలిన పని కోసం వెళుతుందా అని అనిపించేట్టుగా ఆమె ముఖం రూపుదిద్దుకుని ఉంది. జీవించి ఉన్నప్పుడు బహుశా ఆమె చలాకీగానే ఉండి ఉండాలి. ఆవిడ భర్త మృతదేహం ఇంకా గదిలోనే ఉంది. పరుగెత్తినంత వేగంగానే ఆ విగత జీవిని ఉంచిన గదికి వెళ్ళాను. ఆ దేహాన్ని చూడగానే హృదయం కకావికలమైపోయింది. కన్నీళ్లతో నా చూపు మసకబారింది. భర్తకు 18 ఏళ్ళు ఉంటాయి. ఆమెకు 14 సంవత్సరాలు దాటకపోవచ్చు. బయట వెన్నెల బోరిన వెలిపిస్తోంది. ప్రకాశవంతమైన కాంతి శాంతిని కోరుకోమని ఓదారుస్తోంది. నిశ్శబ్దం ఆ మాటల్ని పాటిస్తున్నట్టుంది. గదిలో నేను కుర్రాడి నుదుటి మీద చేయి వేశాను. నీటిలోనే ఉండటం కారణంగా ఏమో చాలా చల్లగా ఉంది. ఐసును తాకినట్టు అనిపించింది. లోతుకు పోయిన బుగ్గలు, పొడుచుకొచ్చిన దవడ ఎముకలు సిలువెక్కిన ఏనుగు గుర్తు చేశాయి. యేసును గుర్తు చేశాయి. బయటకొచ్చి నిల్చున్నాను. ఇంతలో ఆడపిల్ల దేహాన్ని మార్చురీలోకి చేరవేసిన తోటి ఎదురుగా వచ్చాడు.
పాలిపోయిన నా ముఖాన్ని చూసి తన నిక్కర్లో ఉంచిన బీడీ కట్ట తీసి అందులోని పొడవాటి బీడీని నాకు ఆఫర్ చేశాడు. అది చూసి నేను నిర్లిప్తంగా అలవాటు లేదన్నాను. దానికి అతను ఈ సమయంలో సిగరెట్ దొరకదన్నాడు. అవునన్నట్టు నేను తలాడిస్తూ మంచినీళ్ళు కావాలన్నాను. అతను ఇంకేమనకుండా వెళ్ళి బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. నీళ్లతో ముఖం కడుక్కునేంతలో స్ట్రెచ్చర్ పైన ఆ అబ్బాయి శవం తీసుకొచ్చాడు. ఇద్దరికి ఒకేసారి కడుపులో నొప్పి వచ్చిందా, వాళ్ళెవరూ రాలేదా, నా మదిని తొలచిన ప్రశ్నలు బయటకే వచ్చేశాయి. వాటిని విన్న అతని ఎర్రని కళ్ళలో ఏదో చిరాకు. అతని భావాలతో సంబంధం లేకుండా శవం వైపు చూస్తూ మంచు కురుస్తోందని నేను అన్నాను. వాడు చచ్చాడు, మరేమీ పర్వాలేదు తోటి సమాధానమిచ్చాడు. చివరికి అతను వదిలేయమంటూనే ఆ అభాగ్యుల విషయమంతా నాతో పంచుకున్నాడు. కట్నం కోసం బాల్య వివాహం జరిపించారని, ఇద్దరిని చదువు మాన్పించి చేపల కోసం పనిలో పెట్టడంతో వాళ్ళు మనస్తాపం చెందిన ఫలితమే ఈ ఆత్మహత్యలని వివరించాడు. శవాలు మొగదలపాడు తీరంలో తేలితే ఎలాగూ చనిపోయారు కదా, కేసులెందుకని రాత్రివేళ ఎక్కడికి చేర్చినట్లు చెప్పుకొచ్చాడు. వీటితో వచ్చిన ముసలాయన మరో ఇద్దరు వేకుజామున శవాలను తీసుకుపోవడానికి వస్తామని చెప్పి వెళ్ళిపోయారట. మా మాటలు ముగిసేసరికి అర్ధరాత్రి దాటింది. కొమ్మల్లోని పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ వెన్నెల్లో మాయమయ్యాయి. వెనుకబాటుతనం, విద్యలేమి, పేదరికం, కట్నం, బాల్య వివాహం బారిన పడకుండా ఉంటే వాళ్ళిద్దరూ ఈ పక్షుల్లానే స్వేచ్ఛగా జీవించేవారేమో, అక్షర జ్ఞానంతో జీవితాలను వెలిగించుకునేవారేమో, క్షణిక ఆవేశంతో సాధించిందేమీ ఉండదని తెలుసుకునేవారేమో. ఎదుట తోటి తోసుకుంటూ వెళ్తున్న కుర్రాడి శవం, ఎవరో ఈ వెన్నెలకి లోకానికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతున్న చప్పుడు. నమస్కారం.